అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో క్విక్‌గా అయిపోయే ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. దోసలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, చపాతీలోకి కానీ మెయిన్‌గా రైస్‌లోకి అదిరిపోయే ఈ పల్లీ పచ్చడిని నేను చూపించే విధంగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్‌గా, టేస్టీగా చాలా బావుంటుంది. పోపు అనేది ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసినా పర్వాలేదు. వన్ డే కంటే ఎక్కువ నిల్వ ఉండాలనుకుంటే ఆనియన్‌ని కూడా స్కిప్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ డేకే ఖరాబ్ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కాస్తంత ఈ పల్లీ చట్నీ వేసుకొని తిని చూడండి, అస్సలు వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, 4-5 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి తీసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు డైరెక్ట్ గా పోపులన్నా వేసుకోవచ్చు, లేదంటే చట్నీ గ్రైండ్ చేసేటప్పుడన్నా వేసుకోవచ్చు. 2 రెమ్మలు కరివేపాకు, కొద్దిగంత ఇంగువ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి 2 మీడియం సైజ్ టమాటోల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ లో ఉంటే సరిపోతుంది. ఈ చట్నీ క్వాంటిటీ వచ్చేసి ఒక 4-5 మెంబర్స్ వరకు తినొచ్చు. 1 కప్పు వరకు పల్లీలు తీసుకుందాం. కప్పు సైజ్ వచ్చేసి ఇంత ఉందండి. ఈ కప్పుడు వరకు నేను పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువగా కావాలంటే ఒక 15 వరకు తీసుకోండి. చట్నీకి సరిపడినంత సాల్ట్ చూసి వేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు వరకు ఆయిల్ తీసుకుందాం. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. రండి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు పల్లీలు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ వరకు దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. స్టీల్ గిన్నెల్లో వేయించేటప్పుడు దగ్గరుండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. లైట్ గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. బాడీలో ప్రోటీన్ తక్కువైనప్పుడు జీడిపప్పు, బాదం పప్పులే కాకుండా రోజు ఒక చిన్న కప్పుడు పల్లీలు వేయించుకొని తినండి. జీడిపప్పు, బాదం పప్పుల కంటే కూడా ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది ఈ పల్లీల్లో. డైలీ తిని బోరు కొట్టినప్పుడు ఇలా చట్నీ ట్రై చేసి చూడండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని మనం ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలో ఎండుమిర్చి వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కలుపుతూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. ఎండుమిర్చి తొందరగా వేగిపోతుందండి. మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. చట్నీ తినలేం కూడా. ఈ ఎండుమిర్చి అనేది లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. డైలీ టిఫిన్స్ కి చట్నీ చేయాలనిపించినప్పుడు 1 డే బిఫోరే ఈ చట్నీ చేసి పెట్టుకోండి. ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఎండుమిర్చి వేయించినంత సేపు దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. సో చూడండి, కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది కదా, ఈ విధంగా చేంజ్ అయితే సరిపోతుంది. ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకొని వాటిని కూడా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటోల్ని కూడా వేసేసి గిన్నెలో ఆయిల్ మిగిలితే ఓకే అండి, లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. టమాటోలు కొంచెం తొందరగా ఉడకడానికి కొద్దిగంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకున్నాను. ఈ సాల్ట్ అయితే సరిపోదు, జస్ట్ టమాటాలు మగ్గడానికి వేసుకున్నాను. అంతా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఏ పచ్చళ్ళలోకైనా టమాటాలు మొత్తం గుజ్జు గుజ్జుగా ఉడకపోయినా పర్లేదు, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఒకసారి మ్యాష్ చేసుకుందాం స్పూన్ తో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటోల్ని కూడా చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, పల్లీలు, టమాటా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్ లోకి అయితే వేసేసుకోవాలి. సపరేట్ గా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ గా అన్ని వేసేసి గ్రైండ్ చేసుకున్నా మెదుగుతాయి. మనం వేయించి పెట్టుకున్న పల్లీల్ని కూడా వేసేసుకున్నాను. ఇక్కడ మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పల్లీ చట్నీలో సాల్ట్ కొంచెం తక్కువగానే పడుతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా వాటర్ తో సహా వేసేసుకోవాలి. 5 వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసి ఉడికించి చల్లారబెట్టుకున్న టమాటాలని కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ అండి ఈ పల్లీ చట్నీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చాలా పిడసగా గట్టిగా ఉంటే కొద్దిగంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ డైరెక్ట్ గా పోయకుండా లైట్ గా గోరువెచ్చనగా నీళ్లు వేడి చేసుకొని పచ్చళ్ళలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. కొద్దిగా చట్నీ తాలింపు వేయకుండా కొద్దిగా చట్నీ తాలింపు వేసుకొని 2 ట్రై చేసి చూడండి. ఆ రెండిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. నాకైతే పోపు వేయకుండా ఉల్లిపాయ నంచుకొని తింటే చాలా ఇష్టం. సరే రండి, చట్నీని తాలింపు పెడదాం. స్టవ్ వెలిగించి మనం ముందుగా తీసుకున్న కప్పులో ఆయిల్ ఎంతైతే మిగిలిందో అదంతా వేసేసాను.
ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసేసుకొని కొద్దిగంత కలర్ చేంజ్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగాక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు ఆల్రెడీ మనము చట్నీ గ్రైండ్ చేసేటప్పుడే వేసేసుకున్నాం కాబట్టి అవసరం లేదండి. ఇప్పుడు పోపుని చట్నీలో వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ముద్దకి ఆనియన్ ముక్కలు మధ్యలో తగులుతుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ పల్లి పచ్చడిలో కొద్దిగంత నెయ్యి కూడా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్ గా టేస్టీగా పాతకాలపు పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త వీడియోతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.